అసలు ఇది కూడా ఒక పనా? ఇది ఒక నాట్యమా? ఇది నిజంగానే మనందరికీ సిగ్గుచేటు. అసలు ఈ కథకు తప్పెటగుళ్లకు ఏంటి సంబంధం అంటే, శివుని ఆజ్ఞతో పార్వతీదేవి అనుగ్రహంతో ఈ కాటమరాజుకు భార్యగా ఎడమ చేత్తో కొండను పట్టుకున్న కృష్ణుడు కుడి చేయిని ఇలా గుండెల మీద వేసుకుంటూ కాళ్ళు ఇలా చిన్నగా మెనవేస్తూ, అందరికీ నమస్కారం, తెలుగు వీరలేవరాకు స్వాగతం. మీరు గేమ్ చేంజర్ లో పాటలు వింటున్నా, ట్రైలర్ చూస్తున్నా, తప్పెటగుళ్ల ప్రస్తావన వస్తూనే ఉంది. అసలు ఇంతకు తప్పెటగుళ్ళు అంటే ఏంటి? ఈ వీడియోలో తప్పెటగుళ్ళ గురించి పూర్తిగా తెలుసుకుందాం. అందుకే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలానే మీరు ఛానల్ కి కొత్తగా వస్తే గనక సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా మర్చిపోకండి. తప్పెటగుళ్ళు అనేది కేవలం మన తెలుగు వారికి మాత్రమే చెందిన ఒక జానపద కళ. ఇది ఎక్కువగా శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాలో ప్రదర్శిస్తారు. అందులోనూ ఈ తప్పెటగుళ్ళు గొల్లవారి సాంప్రదాయ నాట్యం అని చాలా చోట్ల రాసుంది. అసలు ఈ తప్పెటగుళ్ళను ఎక్కడో చూసామే అనిపిస్తుందా? ఈ వీడియోలో చెప్తాను, చూడండి. దీనికి దాదాపుగా 800 సంవత్సరాల చరిత్ర ఉంది అంటారు. అసలు ఇది ఎప్పుడు పుట్టింది, ఎలా పుట్టింది అనే దాని మీద ఎన్నో రకాల కథలున్నాయి. అయితే ఎక్కువ చోట్ల రాసున్నది, అందరూ నమ్మేది మాత్రం కాటమరాజు కథతో ముడిపడి ఉంది. కాటమరాజు అనే ఆయన యాదవ వంశరాజు. కాటమరాజు కథలో గంగమ్మ ప్రస్తావన ఎక్కువ వస్తూ ఉంటుంది. అసలు ఈ గంగమ్మ ఎవరు అనే దాని మీద ఒక 2 రకాల కథలు వినిపిస్తాయి. మరి ఈవిడ పేరు మీదో లేకపోతే గంగాదేవి పేరు మీదో తెలియదు, కానీ గంగమ్మ జాతర చేయడం మాత్రం ఒక ఆనవాయితీగా వస్తుంది. శివుని ఆజ్ఞతో పార్వతీదేవి అనుగ్రహంతో ఈ కాటమరాజుకు భార్యగా గంగమ్మ అనే ఆవిడ పుట్టింది అంటారు. అయితే ఇక్కడున్న ఇంకో వాదన ఏంటి అంటే, శ్రీకృష్ణుడే కాటమరాజుగా మళ్ళీ పుట్టాడు అని, యశోద కూతురు గంగమ్మగా పుట్టింది అని. అలా చూసుకున్నప్పుడు వాళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్ళు అవుతారు కాబట్టి అసలు వాళ్ళిద్దరూ పెళ్లే చేసుకోలేదు అని ఇంకొంతమంది అంటారు. సరే, ఎవరేం చెప్పినా సరే, ఈ కథలో ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, కాటమరాజు కాలం నుంచి గంగమ్మ జాతర జరపడం అనేది ఒక ఆనవాయితీగా వస్తుందంట. అసలు ఈ కథకు తప్పెటగుళ్లకు ఏంటి సంబంధం అంటే, సాక్షాత్తు పరమశివుడే వీళ్లకు తప్పెటగుళ్లను వరంగా ఇచ్చాడు అని, అప్పటి నుంచి కూడా వీళ్ళు గంగమ్మ జాతరలో తప్పెటగుళ్లను ప్రదర్శించడం మొదలు పెట్టారు అంటారు. అయితే ఇప్పటి వరకు విన్నదానికి భిన్నంగా ఈ రంగంలో ఎన్నో ఏళ్ల నుంచున్న దేవర తాతబాబు గారు ఇంకో విషయం చెప్పారు. ఆయన ప్రకారం ఏంటి అంటే, ఈ తప్పెటగుళ్ళు అనేది దాదాపుగా ద్వాపర యుగం నుంచి ఉందంట. శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తినప్పుడు అక్కడున్న పశువులు, ప్రజలు, ఆవులు అన్నీ కూడా పర్వతం కిందకు వచ్చిన తర్వాత ఎడమ చేత్తో కొండను పట్టుకున్న కృష్ణుడు అందరూ భద్రంగా వచ్చేశారు అని చెప్పి కుడి చేయిని ఇలా గుండెల మీద వేసుకుంటూ కాళ్ళు ఇలా చిన్నగా మెనవేస్తూ హమ్మయ్య అనుకున్నాడంట. కృష్ణుడి ఆనందాన్ని చూసి అక్కడున్న ప్రజలందరూ కూడా అలానే గెంతులేశారని, ఆ విధంగా తప్పెటగుళ్ళు పుట్టింది అని ఆయన చెప్పారు. అయితే ఇంకొంతమంది చెప్పే కారణం ఏంటి అంటే, పశువుల్ని కాయడానికి గుంపుగా కొంతమంది వెళ్ళినప్పుడు వాళ్ళు పురాణాల నుంచి, పాతకాలం నుంచి ఎన్నో కథలను పాటలుగా పాడుకుంటారు అని, అవే విషయాలను అందరికీ చెప్పడం కోసం గంగమ్మ జాతరలో తప్పెటగుళ్ళ ప్రదర్శన పుట్టింది అంటారు. ఇది ఒక జానపద సంగీత నాట్య దృశ్య రూపం. అంటే ఒక పక్క నాట్యం చేస్తూనే ఇంకో పక్క రాగానికి, తాళానికి అనుగుణంగా పాటలు పాడుతూ చేసే జానపద నాట్యం. అసలు తప్పెట అంటే ఏంటి అంటే, ఒక రేకుతో డప్పుని చేసి ఆ డప్పుని ఇక్కడ రొమ్ము పైన తగిలించుకుంటారు. దాన్నే తప్పెట అంటారు. ఆ తప్పెటను 2 చేతులతో ఇలా కొడుతూ కాళ్లకు, తొడకు గజ్జెలు కట్టుకొని అందరూ ఒకే రకమైన నిక్కర్లు వేసుకొని పాట పాడుతూనే నాట్యం చేస్తూ ఈ డప్పులు కొడుతూ అందరినీ అలరిస్తారు. ఈ జట్టుకు ఒక నాయకుడు ఉంటాడనమాట. ఆ నాయకుడే వీళ్ళందరికీ గురువు కూడా. అతనే వీళ్ళందరికీ ఈ తప్పెటగుళ్ళని నేర్పిస్తాడు. నాట్యం చేస్తున్నప్పుడు మాత్రం ఈ నాయకుడే అందరికన్నా ముందు నుంచొని పాట పాడుతూ మొదలు పెడతాడు. అతను పాడే పాటకు వెనకాలన్న బృందం మొత్తం కూడా బృందగానం అంటే కోరస్ పాడుతూ ఆ అనడం కానీ, లేకపోతే అతను పాడే పాటని మళ్ళీ పాడుతూ నాట్యం చేస్తూ ఉంటారు. అయితే వీళ్ళు పాడే పాటల్లో ఎక్కువ శాతం కూడా రామాయణం, మహాభారతం, భాగవతం, అమ్మవారి కథలు కొన్ని, ఇంకా బొబ్బిలి యుద్ధం, అలాగే కాటమరాజు కథల్లోని అంశాలను పాడతారు. వీళ్ళు నాట్యం మాత్రమే చేయకుండా అందరినీ ఆకట్టుకోవడానికి ఎన్నో రకాల విన్యాసాలు చేస్తూ ఉంటారంట. ఒకళ్ళు కింద నుంచుంటే వాళ్ళ మీద ఇంకొకళ్ళు ఎక్కి అలానే నుంచోకుండా నాట్యం చేయడం, ఒక గోపుర ఆకారంలో ఒకళ్ళ మీద ఒకళ్ళు నుంచున్నాక పైనున్నతను నాట్యం చేయడం, 2 జట్లుగా విడిపోయి 2 జట్లు పోటీ పెట్టుకొని నాట్యం చేయడం, ఇలా జనాల్ని ఆకట్టుకోవడానికి వీళ్ళు ఎన్నో రకాల విన్యాసాలు చేస్తూ ఉంటారు. అసలు ఈ నాట్యం చేయడానికి ఎంత ఏకాగ్రత కావాలి అంటే, కూచిపూడిలో తల మీద చెంబు, కాళ్ళ కింద పళ్ళెం పెట్టుకొని నాట్యం చేస్తారు కదా, అదే విధంగా ఇక్కడ కూడా ఒక మట్టి కుండలో నీళ్లు నింపి దానిపైన ఒకతను నుంచొని, అతని మీద ఇంకొకతను నుంచొని
అతని తలపైన ఇంకో మట్టి కుండలో నీళ్లు నింపి పెట్టుకొని 2 కుండలు విరిగిపోకుండా 2 కుండల్లో కూడా నీళ్లు ఒలికిపోకుండా డప్పులు కొడుతూ నాట్యం చేయాలి. వీడియో మొదట్లో తప్పెటగుళ్ళని ఎక్కడో చూసామే అన్నాను కదా. రంగస్థలం చిత్రంలో నాట్యం చేసిన అదే బృందం అమెరికాలోని తానా సభల్లో కూడా నాట్యం చేశారంట. అలానే ఈ తప్పెటగుళ్ళను కొనసాగిస్తున్న ఎన్నో బృందాల్లో కొన్ని బృందాలు రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయి పోటీల్లో కూడా పాల్గొన్నాయంట. అలానే 2024 భోపాల్లో జరిగిన లోక్ రంగ్ అనే పోటీల్లో కూడా ఒక తప్పెటగుళ్ళ బృందం పాల్గొంది. సినిమాల్లో, చరిత్రల్లో మన సాంప్రదాయాల గురించి మాట్లాడుతుంటే బాగుంటది, కానీ వాస్తవంగా చూసుకుంటే వీళ్ళది చాలా దీనమైన, బాధాకరమైన పరిస్థితి. వాళ్ళు ఎంత కష్టపడినా ఎవరి నుంచి గుర్తింపు రాక ఎన్నో అవమానాలు, ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ తరతరాలుగా నేర్చుకుంటున్న వారు కూడా అసలు ఇది కూడా ఒక పనా, ఇది ఒక నాట్యమా అనుకుంటున్నారు అంటే అసలు వాళ్ళ పరిస్థితి ఎంత దీనంగా ఉందో ఆలోచించండి. అసలు అంతరించిపోయింది అనుకున్న కళను కొంతమంది అయినా నేర్చుకుంటూ ఇప్పటికీ బతికిస్తున్నారు అంటే వాళ్ళని చూసి మనం గర్వపడాల్సింది పోయి అసలు వాళ్ళకి గుర్తింపే ఇవ్వకుండా వాళ్ళకే ఇది ఒక పనా, అసలు ఇది ఒక నాట్యమా అనిపించేలా చేస్తున్నామంటే ఇది నిజంగానే మనందరికీ సిగ్గుచేటు. కానీ నాకు అనిపించేది ఏంటి అంటే ఇప్పటికీ మునిగిపోయిందైతే ఏం లేదు. ఇలాంటివి ఎన్నో కూడా మనకు వారసత్వంగా వస్తున్న సంపద లాంటివి. ఇలాంటి ఎన్నో కూడా అంతరించిపోకుండా కొంతమంది అయినా కాపాడుతున్నారు. వాళ్ళందరినీ మనం గౌరవించుకోవాలి. చాలా మంది కూడా చిన్నప్పటి నుంచి కూచిపూడి, భరతనాట్యం నేర్చుకుంటారు. అదే విధంగా ఆసక్తి ఉన్నవారు తప్పెటగుళ్ళ లాంటివి నేర్చుకుంటే గనక అటు నేర్పించే వాళ్ళకి ఉపాధి దొరుకుతుంది, నేర్చుకున్న వారు భవిష్యత్తులో ఇంకో 10 మందికి నేర్పించవచ్చు. ఇలా కొంతమంది మొదలుపెట్టినా సరే ఎన్నో సాంప్రదాయాలను అంతరించిపోకుండా కాపాడచ్చు. అలానే ప్రభుత్వం కూడా వీటి గురించి పట్టించుకొని ఇవి ఇప్పటికీ కొనసాగిస్తున్న వారికి ఏదైనా సాయం చేసినా, పుస్తకాల్లో ఇలాంటి వాటి గురించి పాఠ్యాంశాలుగా పెడితే చిన్నప్పటి నుండి కూడా పిల్లలు ఇవి చదువుతూ పెరుగుతారు. అలా కొంతమంది అయినా సరే వీటి మీద ఇష్టంతో నేర్చుకోవడం కానీ, వాళ్ళని గౌరవించడం కానీ జరుగుతుంది. వీడియో చివరిలో నేను చెప్పేది ఏంటి అంటే వీటి గురించి తెలుసుకోవడం, అందరికీ తెలియజేయడం కూడా మన బాధ్యత. సినిమా అనేది చాలా పెద్ద వేదిక. అలాంటి సినిమాలో అంతర్భాగంగా మన సాంప్రదాయాల గురించి పెట్టి వీటి గురించి అందరికీ తెలియజెప్పడం అనేది చాలా మంచి విషయం. ఇంతకీ తప్పెటగుళ్ళ ప్రదర్శన మీరు ఎప్పుడైనా చూస్తే కామెంట్ చేయండి. అలానే ఈ వీడియో నచ్చితే మీకు ఇందులో ఏ అంశం నచ్చింది అనేది కింద కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేసి అందరితో షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి.